హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శేఖర్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు లేదా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఈరోజు ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్లో ఫస్ట్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేస్తే చూడండి, భర్తీ ఎన్ని మిగిలినవి ఎన్ని అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. గురుకుల కొలువులపై భర్తీపై ఇప్పట్లో స్పష్టత కష్టమే. ఇప్పటి వరకు 7,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో చాలామందికి నిలుపుదల. అభ్యర్థులకు పోస్టింగ్, ఆ తర్వాత జాయినింగ్ తర్వాతే ఖాళీలపై స్పష్టత. అప్పటి వరకు వేచి చూడాల్సిందే అంటున్న బోర్డు అధికారులు అనేటువంటిది ఆర్టికల్ వచ్చింది హెడ్లైన్లో. సో గురుకుల విద్యార్థులకు సంబంధించినటువంటి మొన్న పడినటువంటి పోస్టుల గురించి దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. గురుకుల విద్యా సంస్థలలో ఉద్యోగాల ఖాళీ భర్తీ గణాంకాలపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. వివిధ కేటగిరీలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా సిద్ధం కావడంతో పాటు ఇప్పటికే మెజారిటీ కేటగిరీలో అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను సైతం పంపిణీ చేశారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం పలువురు అభ్యర్థులకు ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకోలేదు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడడం, దానికి తోడు జూన్ మొదటి వారం వరకు ఎన్నికలు కూడా అమలులో ఉండటంతో పెండింగ్లో ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయడానికి అప్పటి వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఎంతమంది అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్నారనే గణాంకాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. 9,231 కొలువులకు నోటిఫికేషన్లు. రాష్ట్రంలో 5 ప్రభుత్వ గురుకుల సొసైటీలు ఉన్నాయి. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, మహాత్మా జ్యోతి పులే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పాటు విద్యాశాఖ పరిధిలో కొనసాగుతున్నటువంటి తెలంగాణ గురుకుల విద్యా సంస్థలు సొసైటీ పరిధిలో వివిధ కేటగిరీలో 9,231 ఉద్యోగ ఖాళీలకు గురుకుల బోర్డు గత ఏడాది ఏప్రిల్ 5న ఏకకాలంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ కేటగిరీలో 350 ఉద్యోగాల భర్తీ పెండింగ్లో ఉండగా మిగతా 8,881 ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. అపాయింట్మెంట్ ఆర్డర్లు సైతం సిద్ధం చేసిన అధికారులు కొన్ని జిల్లాల్లో ఇంకా పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఉండటంలో అభ్యర్థులు 1 కంటే ఎక్కువ పోస్టులు దరఖాస్తు చేసుకొని పరీక్ష రాశారు. దీంతో దాదాపు 2,000 మంది అభ్యర్థులు 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు సాధించారు. కొందరైతే 3-4 ఉద్యోగాలు కూడా సాధించడం గమనార్హం. అయితే ఎన్ని ఉద్యోగాలు వచ్చినా అందులో ఉత్తమమైన కేటగిరీని ఎంపిక చేసుకోవడంతో పాటు పోస్టింగ్ వచ్చిన ప్రాంతం ఆధారంగా వివిధ విధుల్లో చేరేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చాలా వరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినప్పటికీ ఇంకా ఒక్క కేటగిరీలోనూ పోస్టింగులు ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ ముగిసాకే అనేటువంటి హెడ్డింగ్ చూడండి. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం పూర్తయిన తర్వాత అందరికీ వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇవ్వాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఈ ప్రక్రియలు మొదలు కానుంది. దీంతో కౌన్సిలింగ్ ముగిసి విధుల్లో చేరే గడువు పూర్తయిన తర్వాతే ఎంతమంది అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరతారన్న అంశంపై స్పష్టత వస్తుంది. అప్పటి వరకు నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగాల్లో భర్తీ అయిన కొలువులు ఎన్ని, మిగిలినవి పోస్టులు ఎన్ని అనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు మరో 2 నెలలు సమయం పట్టవచ్చని గురుకుల అధికారులు చెప్తున్నారు. అటువంటి ఆర్టికల్ మనకు వచ్చింది. సో మళ్ళీ గురుకులకు సంబంధించినటువంటి మళ్ళీ ఇంకొక అప్డేట్ చూడండి. ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ చూడండి. గురుకుల పోస్టుల భర్తీపై కమిటీ, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు, సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్న అభ్యర్థుల వెల్లడి. గురుకులాల్లో బ్యాక్లాగ్లు లేకుండా చూస్తామని, అందుకోసం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కమిటీని వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు హామీ ఇచ్చారని పలువురు గురుకుల అభ్యర్థులు తెలిపారు. ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో ఆదివారం ప్రత్యేకంగా కలిశామని, 1:2 జాబితాలో ఎంపికైన విద్యార్థులు జిల్లాలకు చెందిన అభ్యర్థులు శ్రీనివాస్, ఎంటీ రాజు, జయేందర్ గౌడ్, సైదులు, వెంకటేష్, రమేష్, సంతోష్, సౌజన్య తదితరులు ఒక ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. ట్రిప్ చేపట్టిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, జనరల్ గురుకుల పోస్టుల భర్తీలోని సమస్యలపై అధ్యయనం చేసేందుకు మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. గురుకుల పోస్టులను ట్రిప్ ఇటీవల భర్తీ చేయగా డిసెండింగ్ ఆర్డర్లో నియామకాలు చేపట్టలేదు. అంటే తొలుత డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ క్రమంలో పోస్టుల భర్తీ చేపట్టకపోవడమే కాకుండా వెయిటింగ్ జాబితా కూడా లేదని ట్రిబ్ స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే పంపిన దాదాపు 8,700 పోస్టులో సగం మేరకు మళ్లీ ఖాళీగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఏ ఒక్క పోస్టు కూడా బ్యాక్లాగ్ లేకుండా భర్తీ చేయాలని ఆ దిశగా అధికారులను ఆదేశించాలని సీఎంను కోరామని సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు ఆ ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే గురుకుల పోస్టులపై కమిటీ ఏర్పాటు చేయాలనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డికి పలువురు అభ్యర్థులు అప్లికేషన్ ఇవ్వగా వారంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కమిటీ వేసి మీకు అనేటువంటిది న్యాయం చేస్తా అనేటువంటిది హామీ ఇచ్చడం జరిగింది అనేటువంటిది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ సంబంధించినటువంటి ఆర్టికల్ చూస్తే మళ్ళీ గురుకులకు సంబంధించినటువంటి ఆర్టికలే ఉంది చూడండి. గురుకుల బోర్డుకు కొత్త సారథులు అనేటువంటిది ఆర్టికల్ చూడండి. కన్వీనర్గా ఉన్న బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బదిలీతో మార్పులు అనివార్యం. మల్లయ్య భట్టు స్థానంలో కార్యదర్శిగా బి సైదులు నియామకం. సైదులు అందరికంటే సీనియర్ కావడంతో చైర్మన్ మస్రత్ ఖాన్మోకు స్థానచలనం. ఈ నేపథ్యంలో చైర్మన్ కన్వీనర్గా కొత్త వారికి ఛాన్స్. త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం అనేటువంటిది చూడండి. ఈ ఆర్టికల్లో గురుకుల బోర్డుకు కొత్త సారథులు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఈ ఆర్టికల్లో ప్రచురించడం జరిగింది. గురుకుల బోర్డుకు సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది కూడా. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే టెట్ ఫీజుపై టెన్షన్ అనేటువంటి ఆర్టికల్ చూడండి. ఒకేసారి ₹1000కి పెంపుపై నిరుద్యోగులు నిరసనలు. ఎన్నికల వేళ ఎందుకీ రగడా అని ప్రభుత్వం పునరాలోచన. ఫీజు పెంపున గల కారణాలపై సీఎంఓ ఆరా. ఆన్లైన్ పరీక్షల కారణంగా పెంచాల్సి వస్తుందన్న విద్యాశాఖ. అయితే ఈ ఆర్టికల్ అనేటువంటిది టెట్ ఫీజు భారీగా పెంచడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్. డీటెయిల్గా ఆర్టికల్కి వెళ్తే ఒకసారి చూడండి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫీజును అమాంతం 2 పైగా పెంచడంపై నిరుద్యోగులు నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఫీజును తగ్గించాల్సిందని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో విపక్షాలు తమ వంతు పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇలా చేయడం సరికాదని ప్రభుత్వ వర్గాల్లోనే తర్జనభర్జన జరుగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనిపై ఆరా తీసినట్టు విద్యా వర్గాలు తెలిపాయి. అతి తక్కువ ఫీజుతో పోటీ పరీక్షలు నిర్వహిస్తానని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పింది. అయితే దీనికి విరుద్ధంగా టెట్ ఫీజును భారీగా పెంచిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2017 వరకు టెట్కు ఒక్కో పేపర్కు 200 ఉండేది. ఆ తర్వాత ఇది 300 అయింది. 2023లో కూడా టెట్ ఫీజును 2 పేపర్లు కలిపి 400 చేసినా పెద్దగా విమర్శ రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఒక పేపర్కు 1000, 2 పేపర్లకు 2000 ఫీజు నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది బీఈడీ, డిఈడీ అభ్యర్థులు టెట్ రాసేందుకు సిద్ధమవుతున్నారు. దీనివల్ల నష్టపోతున్నారు అనేటువంటిది ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది. ఫీజు తగ్గించలేమా? ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు టెట్ ఫీజు పెంపుపై వస్తున్న విమర్శలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా సంప్రదించినట్టు తెలిసింది. ఫీజు పెంపు అంశం తమ ముందు అసలు చర్చకే రాలేదని, అధికారుల స్థాయిలోనే ఇది జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ నిరుద్యోగుల ఆగ్రహాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తుందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఫీజును భారీగా పెంచే ముందు అధికారులు ప్రస్తుత పరిస్థితిని గమనంలోకి తీసుకొని ఉండాలని సీఎంఓ భావిస్తున్నట్లు తెలిపింది. సమస్య మరింత జటిలం కాకముందే ఫీజు తగ్గింపు అంశాన్ని పరిశీలించాలని సీఎంఓ భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిపింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను కోరింది. అయితే ఫీజు పెంపు సమంజసమేనని అధికారులు సమర్థించుకుంటున్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్షలకు నిర్ణయించిన ఫీజు విషయంలోనూ తొలుత కొంత వ్యతిరేకత వచ్చినా తర్వాత సద్దుమణిగిందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఆన్లైన్లో టెట్ నిర్వహించడం వల్ల వ్యయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వర్ల నిర్వహణకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాలని అంటున్నారు. ఈ కారణంగా టెట్ ఫీజు పెంచాల్సి వచ్చిందని అధికారుల వాదన. కాగా దీనిపై పునరాలోచన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో ఫీజు అనేటువంటిది భారీగా పెంచారు. పెంచడం వలన విద్యార్థులకు నష్టం జరుగుతుంది. ఆ ఫీజును తగ్గించాలనేటువంటిది వారి యొక్క వాదనలో వినిపిస్తున్నారు. అయితే ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల మాత్రమే ఈ ఫీజును పెంచాల్సి వచ్చిందనేటువంటిది తెలియడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఆస్పిరెంట్స్ నుంచి అనేటువంటిది బలంగా వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది. ఫీజును తగ్గించాలనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. ఇది అన్యాయం. లక్షల మంది పేద విద్యార్థులు అప్పులు చేసి టెట్ కోచింగ్ తీసుకుంటున్నారు. టీచర్ కొలువులు వస్తాయని గంపెడాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టెట్ ఫీజు 400 నుంచి 1000కి పెంచడం అన్యాయం. ఆన్లైన్ ఫీజు పేరుతో పేదలపై భారాన్ని మోపడం ఎంతమాత్రం ఊరుకోం. ఫీజు తగ్గించకపోతే ఆందోళన చేపడతామనేటువంటిది ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు టి నాగరాజు గారు చెప్పడం జరిగింది. ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు? పోటీ పరీక్షల ఫీజులు తగ్గిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పింది. అందుకు విరుద్ధంగా టెట్ ఫీజును 2 నుంచి 4 పైగా పెంచింది. ఇది పేద విద్యార్థులకు మోపలేని భారం. నిరుద్యోగుల పట్ల కనీసం కనికరం కూడా చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణం.
ప్రభుత్వం చెప్పిందేంటో చేస్తుందేంటో ప్రజలకు అర్థం చేసుకోవాలి అనేటువంటిది సో బీఈడి డిఈడి విద్యార్థుల సంఘం అధ్యక్షుడు రావుల మనోహర్ రెడ్డి సో చెప్పడం జరిగింది. ఇది టెట్ ఫీజుకు సంబంధించినటువంటి అప్డేట్. మరొక దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్, రాయితీకి రామ్ టెట్ ఫీజులో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం అనేటువంటిది ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ కూడా టెట్ ఫీజుకి సంబంధించిందే. టెట్ మినహాయింపు ఇవ్వని సర్కార్, ఎఫ్సెట్ సహా అన్ని పరీక్షల్లోనూ అమలు, సీటెట్లో ఎస్సీ ఎస్టీలకు కేంద్రం రాయితీ, 150 నుంచి 300% మేరకు ఫీజుల పెంపు, ప్రభుత్వ తీరుపై బగ్గుమంటున్న విద్యార్థులు అనేటువంటిది సో మరొక ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు రాయితీ ఇవ్వట్లేదు, టెట్ ఫీజు పెంచడం వల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా దానికి సంబంధించినటువంటి ఆర్టికలే. ఫీజులు లేకుండా దరఖాస్తులు స్వీకరించాలనేటువంటిది సో రాష్ట్ర కార్యదర్శి బీఆర్ఎస్వి జంగయ్య అనేటువంటి వాళ్ళు చెప్తున్నారు. సో కంపల్సరీ ఫీజు అనేటువంటి తగ్గించాలనేటువంటిది వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. మరొక ఆర్టికల్ చూడండి, గ్రూప్ 4 నియామకాల్లో మార్పులు. తెలంగాణలో గ్రూప్ 4 నియామకాలకు సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో విధించిన రోస్టర్ విధానాన్ని రద్దు చేస్తూ టీఎస్ఎస్పీ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రోస్టర్ విధానం, మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరాలను అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. రోస్టర్లో ఉపసంహరణలో ఏ జిల్లాలో ఏ కేటగిరీలో ఎన్ని ఉద్యోగాలు లభిస్తాయని పూర్తి వివరాలు అనేటువంటిది సో వెబ్సైట్లో tsSP.gov.in అనే వెబ్సైట్లో ఉంచడం జరిగింది. సో ఇది గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఆర్టికల్. కొత్త రోస్టర్ విధానం ప్రకారమే మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా ఖాళీల వివరణ భర్తీ చేశాము, అది ఆ వెబ్సైట్లో ఉంది, అప్లోడ్ చేశాము అనేటువంటిది ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి సో సమాచారం. సో నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే, స్టడీ సర్కిల్ సిద్ధం అనేటువంటిది సో ఆర్టికల్ అనేటువంటిది ప్రచురించడం జరిగింది ప్రముఖ దినపత్రికలలో. గ్రూప్స్తో పాటు ఇతర పోస్టులకు ఉచిత శిక్షణ, ఉద్యోగ నైపుణ్య అభివృద్ధికి తర్ఫీదు, దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్టడీ సర్కిళ్ళు. ఈ నెల 31లోగా మైనార్టీ నుంచి దరఖాస్తుల ఆహ్వానం, ఎంపికైన వారికి ఉపకార వేతనం, ఉమ్మడి జిల్లాలో ఉద్యోగార్థులకు సదవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇది బీసీ మరియు ఎస్సీ స్టడీ సర్కిల్, అంబేద్కర్ స్టడీ సర్కిల్ అనేటువంటిది. దాని ద్వారా సో ఎవరైతే గ్రూప్స్ కోచింగ్ గ్రూప్ 1, 2, 3 అనేటువంటి వాటికి కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో సో వారికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్. ఫ్రీగా కోచింగ్ ఇస్తారు, వాళ్ళే స్టడీ మెటీరియల్ కూడా ఇస్తారు. సో మరి దానికోసం అప్లై చేసుకోవాలనేటువంటిది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆర్టికల్లోకి వెళ్తే ఒకసారి చూడండి డీటెయిల్గా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఎస్సీ బీసీ మైనార్టీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణకు సిద్ధమవుతున్నాయి. ఎస్టీ అభ్యర్థులకు సైతం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఉండగా స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణకు ఎంపికైన నిరుద్యోగులకు ఉపకార వేతనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ శిక్షణ కేంద్రాల్లో వెళ్ళలేని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యోగార్థులకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని కలిగించింది. ఈ స్టడీ సర్కిల్ ఇప్పటికే వాట్సాప్, టెలిగ్రామ్ యాప్ల ద్వారా శిక్షణ ఇస్తుండగా ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని నిర్ణయించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. బీసీ స్టడీ సర్కిళ్ల పరిధిలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్ 1 ప్రిలిమ్స్కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సర్కిల్ డైరెక్టర్ రవికుమార్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ఉజ్వల పార్క్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ స్టడీ సర్కిల్ నిర్వహించారు. ఇందులో గ్రూప్ 1, 2, 3, 4 పాటు డిఎస్సిలో భాగంగా ఎస్జిటి, బ్యాంకింగ్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు శిక్షణ ఉన్నట్లు తెలిపారు. బ్యాంకింగ్ కోసం కరీంనగర్ జిల్లా అభ్యర్థులు ఈ నెల 25లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అంటే ఈ రోజు వరకు లాస్ట్ డేటు. ఎవరు అర్హులు అనేటువంటిది ఒకసారి చూడండి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా డిగ్రీ 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. కులం, ఆదాయం సర్టిఫికేట్, ఆధార్, పాస్పోర్ట్ సైజు ఫోటోలతో పాటు రావాలి. అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 5 సంవత్సరాల మించకుండా ఉండాలి. ఆసక్తి ఉన్న ఉమ్మడి జిల్లా అభ్యర్థులు 08722686686 ఫోన్ నంబర్లలో కానీ పనివేళలో బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో కానీ సంప్రదించాలని డైరెక్టర్ రవికుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఎస్సీ స్టడీ సర్కిల్లో అంబేద్కర్ స్టడీ మెమోరియల్ ద్వారా ఎస్సీ నిరుద్యోగుల అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ల మార్గదర్శకంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఈ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. టీఎస్ఎస్పీ నిర్వహించే గ్రూప్ 1, 2, 3, 4 పరీక్షల కోసం శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ బండ శ్రీనివాస్ తెలిపారు. 5 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై
ఉన్న నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలకు చెందినటువంటి 603 మంది నిరుద్యోగ యువకులు ఈ నెల 6లోగా దరఖాస్తులు చేసుకున్నారని, డిఎస్సి నియామకం కోసం జరిగే పరీక్షకు 2 నెలల పాటు ఉచిత శిక్షణ, రెసిడెన్షియల్ పద్ధతిలో భోజన వసతి కల్పిస్తున్నట్లు అభ్యర్థులు ఈ నెల 26లోగా స్టడీ సర్కిల్లో సంప్రదించాలని సూచించారు. ఇది కరీంనగర్కు సంబంధించినటువంటి అప్డేట్. కరీంనగర్లో సంబంధించినటువంటి బీసీ మరియు ఎస్సీ స్టడీ సర్కిల్కు సంబంధించినటువంటి సమాచారం. సో కరీంనగర్తో పాటు మిగతా డిస్టిక్లో అంటే మన తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి బీసీ మరియు ఎస్టీ స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి సేమ్ ఇలానే ఉంటుంది. సో ఏ విధంగా మరి ఉచిత కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క జిల్లా అభ్యర్థులు వారి జిల్లాలో వారి బీసీ మరియు ఎస్సీ స్టడీ సర్కిల్లో సో సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకొని వారు అప్లై చేసుకొని వాళ్ళు ఫ్రీగా ఉచిత శిక్షణ పొందవచ్చు అనేటువంటిది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియోలో మనం విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి చూసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.